శ్రీశైలేశదయాపాత్రం దేభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే బ్రహ్మజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మः వ్యామోహతత్తదిరాణి తృణాయ మేనే అస్మద్గురోः భగవతోऽस्य దేకసిन्धोः రామానుజस्य చరణौ శరణం ప్రపద్యే. మాతాపితా యువతः తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యశ్చ నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం ధరశ్చ మహదాహ్వయ పట్టణాధ శ్రీభక్తిసాధకులశేఖరయోగివాహాన్ భక్తాంగ్రేణుపరకాలయతీంద్రమిత్రాన్ శ్రీమత్పరాङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्. तत्त्वेन यश्चिदधीश्वरतस्वभावः भोगापवर्गतदुपाय गतिरुदारः तं दर्शयन् रमणीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय. हंसैः षड्भिः समाकीर्णम् अङ्गैर्वेदमिवापरं पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरम्. व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं. व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः. पुराणं वैष्णवं चैतत् सर्वयल्पिशनाशनं विशिष्टं सर्वशास्त्रेभ्यः पुरुषार्थोपपादने. भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवं. तत्कर्म यन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाया परं कर्म विद्या अन्या शिल्पनैपुणम्. श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृहयते किमतः परेण नो चेत् ममापि यतिशेखरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विदेयः. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत्. शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृतध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं. सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम्. మనం శ్రీ విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో ఉన్నాం అన్నమాట. ఈ ప్రథమ అంశంలో ఉన్నటువంటి మొత్తం 140 పైచిలకు శ్లోకాల్లో 147 శ్లోకాల్లో ఒక 90 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం. ఇక్కడ ముఖ్యంగా మందర పర్వతాన్ని ఉపయోగించుకొని ఆ తర్వాత వాసుకుని తాడుగా ఉపయోగించుకొని వేత్రంగా విష్ణుమూర్తి సహాయంతో మందర పర్వతంని సముద్రంలో వదిలి ఆ తర్వాత మథనం చేయటం అన్నమాట. ఈ మథనం చేయటంలో ఏ విధంగా వాళ్ళు ప్రారంభించారు అంటే ఎవరెవరు ఏ ఏ స్థానాల్ని తీసుకున్నారు అంటే వాసుకి అంటే ఒక తల ఉంటుంది, తోక ఉంటుంది కదండి, రెండు ఉంటాయి కదా. మనకైనా ఒక తల ఒక కాళ్ళు ఉంటుంది, ఆ విధంగా వాసుకి కూడా ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ మందర పర్వతాన్ని ఏం చేశారు, కవ్వంగా చేశారనమాట. వాసుకుని ఏం చేశారు, కవ్వపు త్రాడు కావించారనమాట. అప్పుడు అమృతం కోసం వేగంగా చిలకడానికి ఆరంభించారు. అది కూడా దేవతలు, దైత్యులు, దానవులు నానా విధాలైనటువంటి ఔషధాలను కొని వచ్చి శరత్కాలని ఆకాశంలో స్వచ్ఛగా ఉన్న పాలకడలిలో పడవేశారనమాట. నానా ఔషధీ సమానీయ దేవదైతేయ దానవాహ క్షిప్త్వా క్షీరాబ్దిపయసి శరదభ్రామలత్విషి మంథానం మందరం కృత్వా వేత్రం కృత్వా చ వాసుకిం తతో మదితుం ఆరబ్ధ మైత్రేయ తరసా అమృతం. ఈ విధంగా వాళ్ళు దాన్ని చిలకడానికి ప్రారంభించారన్నమాట. ఆ సమయంలో ఎవరెవరు ఎక్కడున్నారు, విబుధాః సహితాః సర్వే యతః పుచ్చం తతః కృతాః కృష్ణేన వాసుకే దైత్యాః పూర్వకాయే నివేశితాః. కృష్ణేన వాసుకే దైత్యాః పూర్వకాయే నివేశితాః. ఇక్కడ ఎవరు అలా అలొకేషన్ ఆఫ్ డ్యూటీ అన్నమాట. ఎవరు చేశారు, విష్ణుమూర్తి.
కాబట్టి విష్ణుమూర్తి వల్ల ఏం చేస్తారు, సమస్త విభూతులు అంటే సురలు వాసుకి యొక్క తోక వైపు ఉంచబడ్డారు. అది కూడా ఆయనే ఆ బాధ్యత తీసుకున్నాడు అనమాట. ఎవరెవరిని ఎక్కడ ఉంచాలనే బాధ్యత ఆయనే తీసుకున్నాడు. కాబట్టి విభుదాహ సహితాహ సర్వే యతః పుచ్చం తతః కృతాహ. కాబట్టి పుచ్చం అంటే ఏమిటి, తోక వైపు. కాబట్టి తోక వైపు ఉంచబడ్డారన్నమాట. మరి దైత్యులో కృష్ణేన వాసుకే దైత్యాహ పూర్వకాయే నివేశితాహ. పూర్వకాయం అంటే ఏమిటి, తల అన్నమాట. కాబట్టి దైత్యులు ముఖం వైపు ఉంచబడ్డారన్నమాట. ఆ సమయంలో ఆ విధంగా ఉంచబడ్డటువంటి ఆ రాక్షసులు, దైత్యులు పాపం దాని యొక్క నిశ్వాసలు అన్నమాట. అంటే ఆ వాసుకి యొక్క నిశ్వాసల వలన తేతస్య పన నిశ్వాస వహ్నినా అపహతత్ విష నిశ్చేజసో అసురా సర్వే బభూరమిత ద్యుతే. ఆ సమయంలో తేనైవ ముఖ నిశ్వాస వాయునా తబలాహకై పృచ్ఛ ప్రదేశే వర్షద్భి తదా చ ఆప్యయితాః సురాః. అమిత తేజస్వంతుడైనటువంటి ఆ వాసుకు యొక్క పడగల నిశ్వాస అగ్ని అంతటి వేడిగా ఉందన్నమాట. ఆయన యొక్క నిశ్వాసం అది తగిలి తగిలి కాంతి కోల్పోయారు. ఎవరు, అసురులు తేజో విహీనులు అయ్యారనమాట. అది వాళ్ళ పరిస్థితి. మరి దేవతలు వాళ్ళు ఎక్కడో చివరిలో తోకల దగ్గర ఉన్నారనమాట. మరి వారు ఎటువంటి వారు అయ్యారు అంటే ఆ వాసుకి యొక్క ముఖ నిశ్వాస వాయువుల ద్వారా చెదరగొట్టబడినటువంటి మేఘాలు వర్షించగా అప్పుడు తోకను పట్టుకుని ఉన్న దేవతలు తడపబడ్డారనమాట. పుచ్చతి ప్రదేశే వర్షద్భి తదా చ ఆప్యాయితా సురా. ఆప్యాయిత అంటే ఏమిటి, తడవబడ్డారనమాట. ఎవరు, దేవతలు. దేని వలన అంటే ఆ యొక్క ముఖ నిశ్వాస వాయువుల ద్వారా, వాసుకు యొక్క ముఖ నిశ్వాస వాయువుల ద్వారా చెదరగొట్టబడినటువంటి మేఘాలు వర్షించగా. అంటే ఆయన ఎంతటి గాలిని వదులుతున్నా చూడండి. ఒకవైపు వేడి, ఆ వేడికి వీరంతా కూడా పాపం తేజోరహితులు అయిపోయారు అనమాట. తేజో విహీనులు అయ్యారు అసురులు. అదేవిధంగా ఈ ముఖ నిశ్వాస వాయువుల ద్వారా ఆకాశంలో ఉండేటువంటి మేఘాలు కూడా చెదరగొట్టబడి, అంటే ఎంత వేగముగా ఎంత బలంగా వీస్తున్నది ఆయన నిశ్వాసలు. మనలో నిశ్వాస అంటే ఏమిటి, గాలి వదిలిటాం. మనం ఇలా గాలి వదిలినప్పుడు చేయి అడ్డం పెట్టుకున్నామంటే తెలుస్తుంది మనకి, ఆ స్పర్శ తెలుస్తుంది. ఎందుకంటే వాయువుని ఎప్పుడు మనం స్పర్శ ద్వారానే తెలుసుకోగలుగుతాం అనమాట. లేదు అది చేసేటువంటి కృత్యముల కార్యముల వల్ల తెలుసుకోగలుగుతాం. ఏదో ఒక పేపర్ కదులుతుంది అనుకోండి అంటే వాయువు వీస్తుంది అని అర్థం అనమాట. ఆ విధంగా ఆ మేఘాలు వర్షించినప్పుడు తోకను పట్టుకుని ఉన్నటువంటి దేవతలు తడుపబడ్డారు అనమాట. క్షీరోద మధ్యే భగవాన్ కూర్మరూపీ స్వయం హరి మంథన అద్రే అధిష్టానం భ్రమతో అభూత్ మహామునే. ఆ సమయంలో మరి శ్రీహరి ఏం చేశాడు ఆయన, ఎందుకంటే అలా తిప్పినప్పుడు సముద్రంలోకి వెళ్ళిపోతుంది అనమాట. మరి అలా వెళ్లకుండా ఉండాలంటే కింద ఒక వస్తువు ఉండాలి కదా. దానికోసం ఏం చేశారు, శ్రీహరి స్వయంగా కూర్మ రూపం దాల్చి క్షీరోద మధ్యే భగవాన్ కూర్మ రూపి స్వయం హరి. వేరెవరికో చెప్పలేదు ఆ పని, ఆయనే స్వయంగా కూర్మ రూపం దాల్చారనమాట. అంటే ఇక్కడ మాత్రం వేరెవరికి అసైన్ చేయలేదు ఆ జాబ్, ఆయనే స్వయంగా తీసుకున్నాడు ఆ బాధ్యత అనమాట. అప్పుడు క్షీరసాగర మధ్యంలో తిరిగేటువంటి మందర పర్వతానికి ఆధారం అయ్యాడనమాట. అంటే ఆ పర్వతం మరి చిలికినప్పుడు ఏమవుతుందండి, అది అలాగే నీటిలో వెళ్ళిపోతుందన్నమాట. అందుకని దాని కింద బేస్ అన్నమాట అది. ఆ బేసే ఈయన, ఏది, కుర్మ రూపంలో ఉన్నటువంటి శ్రీహరి. ఆ తరువాత రూపేణ అన్యేన దేవానాం మధ్యే చక్రగదాధర చకర్ష భోగి రాజానం దైత్య మధ్యే అపరేణ చ. భోగి రాజానం దైత్య మధ్యే అంటే నాగరాజును అన్నమాట. ఇక్కడ విష్ణుమూర్తి పాపం ఇరువురికి న్యాయం చేశాడు. న్యాయం అంటే వాళ్ళని తలవైపు ఉంచడం కొంతవరకు అన్యాయమైన విషయమే. కానీ ఈయన రెండు వైపులా కూడా ఉండి సహాయపడ్డారనమాట. చక్రగదాధారి విష్ణువు రూపేణ అన్యేన దేవానాం మధ్యే చక్ర గదాధర. దేవానాం మధ్య అంటే దేవతల మధ్య నిలిచి మరో రూపంతో ఎవరు, చక్రగదాధారి అయినటువంటి విష్ణువు. అదేవిధంగా ఇంకొక రూపంతో దైత్యుల మధ్య నిలిచి నాగరాజును అటు ఇటు కాబట్టి ఇరువైపులా ఉన్నాడనమాట. ఆ విధంగా మనకి ఒక పాటలో ఉంది కానీ ఈ పాట మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం కూడా అనమాట. అంటే ఆయన యొక్క లీలల గురించి, కృష్ణుడి యొక్క లీలలు
ముఖ్యంగా గోపికలతో ఉన్నప్పుడు ఆ లీలల గురించి ఒక చక్కటి పాట ఉంది. చాలా పాత అనమాట. అంటే ఆయన ప్రతి స్త్రీ మధ్యలో కూడా ఉండి గోపికల మధ్యలో తాను ఒక్కడే అయినా కూడా ఆ గోపికల స్త్రీ మధ్యలో ఉండి ప్రతి ఒక్క గోపిక ఇరువురు గోపిక స్త్రీ మధ్యలో ఉండి వారిని ఆ శ్రీహరే తన వైపు ఉన్నాడు, కృష్ణుడే తన వైపు ఉన్నాడనేటువంటి భావన కలిగించాడు. ఆ విధంగా నారీ నారీ నడుమలో శ్రీహరి మురారి, అదేవిధంగా మురారి మురారి మధ్యలో నారి అన్నమాట. ఆ విధంగా గోపికల్ని చాలా ఆనందపరిచారనమాట. ఇక్కడ ఏం చేశారు ఆయన ఇరువైపులా, అక్కడ నారీ నారీ నడుమ మురారి, హరికి హరికి నడుమ వయ్యారి, అది పాట అన్నమాట. ఆ విధంగా చాలా చక్కటి పాట అది. ఎప్పుడు ఎందుకంటే చిన్నప్పటి విన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు ఈ మనసులో అలాగే ముద్ర వేసుకున్నటువంటి పాట అన్నమాట. ఆ పదాల కూర్పు చాలా చక్కగా ఉంది. ఆయన ఆ యొక్క లీలలు అన్నమాట వివరించేది. ఆయన ఎంతటి లీలలు చేశారో దానికి తగినటువంటి పాట అన్నమాట. ఆ విధంగా ఇక్కడ కూడా ఏం చేశారు ఆయన, అటువైపు దైత్యులకి ఇటువైపు దేవతలకి ఇరువురికి కూడా సమన్యాయం అన్నమాట. ఇరువైపులా కూడా ఉన్నారనమాట ఆయన. ఒక్కొక్కరి ఒక్కో రూపంలో తెలియకుండా ఉండాలి కదండి. అంటే వాళ్ళకే తెలియదు ఆ శ్రీహరి తన వైపు ఉన్నారు అనేటువంటిది, వాళ్ళకే తెలియదు అనమాట. అందుకే చెప్తుంటాను, దేవుడు ఎప్పుడు మన వైపు ఉన్నాడా లేదా అనే విషయం ఆయన యొక్క చేష్టల ద్వారా, అంటే ఆయన చేసేటువంటి కార్యముల ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. ఆయన ఏమో ప్రత్యక్షంగా మన ఎదురు నిలబడండి. మన కష్టాల్లో ఉన్నప్పుడు మనకేమి ఎదురుగా నిలబడి సరే నువ్వు పక్కన కూర్చో నేను చేస్తానని చెప్పరు. కానీ మనకి తోడ్పడతారనమాట. ఏదో ఒక విధంగా తోడ్పడుతూనే ఉంటారు. ఎన్నో కష్టాలని రాకుండానే తప్పించేటువంటి శక్తి ఉన్నటువంటి వాడే. కానీ ఒక్కసారి మరి తప్పించేస్తే మనకి కష్టం అంటే తెలియకుండా ఉండదు కదండి. అందువల్ల ఏం చేస్తారు, కష్టం ఇచ్చి దానికి ఒక మార్గాన్ని కూడా చెప్తారనమాట. చెప్పదంటే చెవిలో ఊతారని కాదు, దానికి ఒక మార్గాన్ని మనకే ఆలోచన రూపంలో వస్తూ ఉంటుంది అనమాట. అటువంటి కష్టాలను మనల్ని పరీక్షిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా దేవుడు మనల్ని ఎక్కువ పరీక్షిస్తున్నాడు అంటే మనం ఆయనకి దగ్గర పోతున్నామని అర్థం అండి. మనకి ఏ పరీక్ష పెట్టలేదు అనుకోండి, వదిలినట్లే, మనల్ని వదిలేసినట్లే అనమాట. కాబట్టి పిల్లవాడిని బాగా క్లాస్లో ఫస్ట్ రాయించాలి. ఈ మధ్య చూస్తున్నా కదండి ఈ కోచింగ్ సెంటర్లో వాళ్ళు ఏముంటుంది ప్రతిరోజు అదే సబ్జెక్ట్నే బాగా రుద్దిస్తారు అనమాట. ఎందుకని అలా చేస్తే ఇంకా వాళ్ళకి బాగా మెరుగు పెడుతుంటారు అనమాట. ఆ విధంగా దేవుడు మన కష్టాల రూపంలో మెరుగు పెడుతూ ఉంటారు. అది మనం అలా ఆలోచించాలి. అంతేగాని మనకే కష్టం తెప్పిస్తున్నాడు దేవుడు అలా లేదు. మన కష్టం వచ్చినప్పుడు దానికి తగ్గట్లుగా మనం కూడా ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటాం దాని నుంచి బయటపడేందుకు. కాబట్టి అటువంటి పరీక్షలు పెడతాడు అనమాట. మనకి భారతంలో కూడా కుంతీదేవి అదే అడుగుతుంది, మనందరికీ తెలిసే ఉంటుంది. ఏమని అడుగుతుంది ఆయనకి, నాకు ఏమీ అక్కర్లేదు, కష్టాల రూపంలో నువ్వు కష్టాలు కలిగిస్తుండు నాకు అంటుంది. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు నేను తలుచుకుంటాం అనమాట. అది సర్వసాధారణం కదండి. మనం కూడా సుఖంలో ఉన్నప్పుడు ఎవరి గురించి తలంచుకో, అటు తల్లిదండ్రుల గురించి కానీ లేదా బంధువుల మిత్రుల గురించి ఎవరి గురించి ఆలోచించాం. మనము మన కుటుంబము మన పిల్లలు మన భర్త మన భార్య అది సరిపోతుంది. ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకోండి వెంటనే అందరూ జ్ఞాపకం వస్తారు, పేరు పేరున జ్ఞాపకం వస్తారు. ఎవరు వచ్చి మనకు సహాయం చేస్తారు, ఎవరిని అడగాలి, ఎవరిని అడిగితే ఏమనుకుంటారో, ఇవన్నీ ఆలోచనలు వస్తాయన్నమాట. ఆ విధంగా శ్రీహరి కూడా కృష్ణుని కూడా అడుగుతుంది అనమాట కుంతీదేవి, నా కష్టాలే తెప్పిస్తుంది, ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు నేను తలుచుకుంటాను, ఖచ్చితంగా నువ్వు నాకు ఎదురుగా నిలబడతావు. అదేవిధంగా అందరూ చూసాం భారతంలో కూడా అందరి యొక్క పాత్రల్లోనూ మనకి అది స్పష్టంగా తెలుస్తుంది అనమాట. అటు ద్రౌపది కానీ ఎల్లప్పుడూ పాండవుల సైడ్ ఉండి వాళ్ళకి సంరక్షకుడు ఉన్నాడనమాట అన్ని విధాలా కూడా. సరే, ఆ విధంగా ఇక్కడ చక్రగదాధరి విష్ణువు ఇరువైపులా ఉన్నాడనమాట. ఉండి వారి ఇరువురికి కూడా సహాయపడుతున్నారు. ఆ తరువాత ఏమైనది, ఉపర్యాక్రాంతవాన్ శైలం బృహత్ రూపేణ కేశవ తదా అపరేణ మైత్రే యన్ న దృష్టం సురాసురై, యత్ న దృష్టం సురాసురై. ఇక్కడ చూడండి ఫిజిక్స్, ఇక్కడ చాలా ఫిజిక్స్ ఉపయోగించారనమాట వ్యాస భగవానుడు. ఎందుకంటే మనం ఏదైనా ఒక వస్తువుని చిలుకుతూ ఉంటే అది మరి, ఇది మన చిన్నప్పుడు పల్లెటూరులో పెరిగాం కాబట్టి కొంతకాలము అక్కడ మామూలుగా ఈ చేనేత వస్త్రాలకి తయారు చేస్తూ ఉంటారు. చేనేత వస్త్రాలు చేసేటప్పుడు ఒక పర్టికులర్ చెక్కతో తయారు చేస్తుంటారు దానికి అది ఒక రాట్నంలాగా అటు ఇటు కదులుతూ ఉంటుంది.
ఆ తయారు చేసేటప్పుడు వాళ్ళు ఉపయోగించేటువంటి ఇది చదువుతుంటే అదే నాకు జ్ఞాపకం వచ్చింది అనమాట. ఆ పైన తిప్పినప్పుడు మనకి పైన ప్రెషర్ పెడితే, అంటే ఒత్తిడి ఇస్తే అది చాలా సులభంగా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అంతేకాదు, ఆ వచ్చినటువంటి ఆ ఇచ్చినటువంటి ఒత్తిడి లేదనుకోండి, అది పై పైన తిరుగుతూ ఉంటుంది అంతే. వీళ్ళు ఎప్పుడైతే ఆ తాళం ఇలా తిప్పుతుంటారో వాసుకుని తోక తల పట్టుకొని, దానివల్ల ప్రయోజనం ఉండదు, లోపలికి పోదన్నమాట. అది నిజంగా క్షీరసాగర్ మతనం అవ్వదు. అందువల్ల ఫిజిక్స్ లో ఉపయోగించారు. అంటే ఆయన ఉపయోగించలేదు, ఆయనకి అలా కనబడింది అనమాట, ఈ విధంగా జరిగినట్లుగా. అందువల్ల రాశారు ఏమని, ఉపర్యాక్రాంతవాన్. ఉపరి ఆక్రాంతవాన్ అంటే ఏమిటి? ఆక్రమించిన వాడై. ఉపరి అంటే పైన. దేనికి పైన? ఆ కేశవుడు మరో బృహత్ రూపం ధరించి ఆ శైలం యొక్క ఉపరి భాగాన్ని, మందర పర్వతం యొక్క ఉపరి భాగాన్ని బృహత్ రూపేణ కేశవ, బృహత్ అంటే పెద్ద రూపంతో, తథా అపరేణ మైత్రేయి యత్ న దృష్టం సురాసురై, ఆ యొక్క ఉపరి భాగాన్ని ఆక్రమించి ఉన్నాడు అనమాట. మరి ఇది ఎవరన్నా చూశారంటే ఎవరు చూడలేదు. నా దృష్టం సురా అసురై. నా దృష్టం అంటే ఏమిటి? ఎవరు చూడలేదు అని అర్థం. దృష్టం అంటే చూడబడినది. నా దృష్టం ఎవరు చూడలేదన్నమాట. ఆ విధంగా ఈ యొక్క మందర పర్వతాన్ని చిలకడం ప్రారంభించారు. అప్పుడు తరువాత ఏమైనది అనేది మనం 90వ శ్లోకం నుంచి ఈరోజు ప్రారంభించి 90వ శ్లోకం వీలైన శ్లోకాలు చెప్పుకున్నాం. కాబట్టి ఈ విష్ణు పురాణంలో ప్రథమాంశంలో 9వ అధ్యాయంలో 90వ శ్లోకం ప్రారంభించాం. తేజస నాగరాజానం తదా ఆప్యాయితవాన్ హరి అన్యేన తేజసా దేవాన్ ఉపబృంహితవాన్ హరి విభు అని ఉంది కొన్ని పుస్తకాల్లో. తేజస నాగరాజానం, ఇక్కడ నాగరాజానం అంటే నాగరాజుకి, అంటే వాసుకి సుఖం కలిగించాడు. ఏ విధంగా? ఆ రీతిగా తన తేజస్సుతో శ్రీహరి నాగరాజు సుఖం కలిగించాడు. తదా ఆప్యాయితవాన్ హరి, ఆ తరువాత అభివృద్ధి చేశాడు. ఆప్యాయితవాన్, బృంహితవాన్ అంటే అభివృద్ధి చేశాడు. అన్యేన తేజస దేవాన్, మరో తేజస్సుతో దేవతలను, దేవాన్ అంటే దేవతల తేజస్సును ఉపబృంహితవాన్ హరి, అభివృద్ధి చేశాడు వాళ్ళ తేజస్సుని. ఎందుకంటే బలం ఉండాలి కదండి, లాగాలంటే ఏదో కొంతసేపు లాగి వదిలిపెట్టడం కాదు. పూర్తిగా వారి యొక్క ధ్యేయాన్ని చేరేంత వరకు, ధ్యేయాన్ని సాధించేంత వరకు అన్నమాట. వారు ఏమనుకున్నారు? అమృతాన్ని తీసుకోవాలి లోపల నుంచి, అది దేవతలు తాగాలి. చిర బలమే కాదు, వాళ్ళు అమరులైపోవాలన్నమాట. అదే వారి కోరిక. కాబట్టి వాళ్ళకి కావలసినటువంటి శక్తిని ఉపబృంహితవాన్ హరి అన్యేన తేజస దేవ. ఆ తరువాత ఇంకా అక్కడి నుంచి ఏమేమి వస్తున్నది, సముద్రం నుంచి వీళ్ళు చిరికినప్పుడు ఏమేమి వస్తున్నాయి దాంట్లో నుంచి బయటికి అనేది ఈ 91వ శ్లోకం చెప్పబడింది. మధ్యమానే, మధ్యమానే తతః తస్మిన్ క్షీరాబ్దౌ దేవదానవైః హవిః దామా అభవత్. హవిః ధామా అభవత్ పూర్వం సురభిః సురపూజిత. సురభిః సురపూజిత. ఆ సమయంలో మధ్యమానే అంటే ఏమిటి? మత్స్యమాన అంటే ఆ విధంగా వాళ్ళందరూ కూడా కలిసి ఆ పాల కడలని మదిస్తూ ఉండగా, మధ్యమాని తతః తస్మిన్ క్షీరాబ్దౌ. తస్మిన్ అంటే ఆ యొక్క పాల కడలిని మదిస్తూ ఉండగా, మొదట దేవతలచే పూజింపబడేది క్షీరాబ్దౌ దేవ దానవై హవిః దామా అభవత్. హవిః అంటే ఏమిటి? హవిస్సు. ఆ హవిస్సుకు ఆశ్రమమైనది అయినటువంటి ఏమిటి? సురభిహి అంటే కామధేనువు లభించింది అనమాట. సురపూజిత, అది కూడా ఎటువంటిది? సురపూజిత అంటే దేవతలు దానవులు ఆ పాలకడని మదిస్తూ ఉండగా మొదట దేవతలతో పూజింపబడేది. మొదట అంటే ఏమిటి? ప్రప్రథమంగా ఏం వచ్చినది దాంట్లో నుంచి? దేవతలచే పూజింపబడేది. దేవదానవై సురపూజిత క్షీరాబ్దౌ దేవదానవై అన్నాడు. దేవ అంటే దేవతలు, దానవులు రాక్షసులు. వీరు ఆ విధంగా చేసేటప్పుడు, ఆ చిలకేటప్పుడు దాంట్లో నుంచి ఏమి వచ్చినది? ముందుగా కామధేనువు లభించింది అన్నమాట. ఆ తరువాత దాన్ని చూడంగానే జగ్ముహు ముదం తతో దేవాహ.
జగ్ముహు ముదం అంటే ఆనందాన్ని, తతో దేవా దానవాచ్చ మహాముని. కాబట్టి ఆ పాల సముద్రం నుంచి దేవతలు దానవులు కూడా చిలుగుతూ ఉండగా మొట్టమొదటిగా ఏమైనది, హవిస్సుకు ఆధారమైనటువంటి దేవతలచే పూజింపబడేది అయినటువంటి సురభి కామధేనువు ఆవిర్భవించింది అనమాట. హవిస్సుకు ఆధారం అంటే ఏమిటండి, మనకి మామూలుగా పాలు గో క్షీరం అనుకోండి, పలు విధాలుగా యజ్ఞయాగాదుల్లో ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి అటువంటి కామధేనువు, అందుకని హవిస్సుకు ఆధారమైనటువంటి, మన ఇంట్లో కూడా పూర్వకాలంలో ప్రతి ఇంట్లో కూడా ఒక ఆవును పెంచుకునేవాళ్ళండి. గేదెల కంటే కూడా ఆవుల్ని పెంచుకునేవాళ్ళు. అదొక పవిత్రమైనటువంటి భావన అనమాట. ఆవు ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఒక పవిత్రమైనటువంటిది అనేటువంటి భావనతో దానికి సేవ చేస్తే ఎన్నో మంచి కలుగుతుందని, ఆరోగ్యం బాగుంటుంది. ఆ తర్వాత తర్వాత సైన్స్లో కూడా ఆ, ఈ విధంగా నిరూపించబడిందండి. ఒక ఆవు అంటే గోమాత అలా బయటికి పోయి పొలంలోకి పోయి వచ్చిన తర్వాత దాని యొక్క గంగడోలును లేదా దాని యొక్క శరీరాన్ని స్పర్శిస్తే దాంట్లో అది తిన్నటువంటి ఔషధులు ఏవైతే ఆ వనంలో సంచరించి తినటువంటి ఔషధ గుణములు కలిగినటువంటి ఆ యొక్క గడ్డి వలన ఆ శరీరంలో ఉత్పన్నమయ్యేటువంటి కొన్ని వ్యాధి నివారకమైనటువంటివి కూడా మనం ఆ శరీరాన్ని తాకినప్పుడు మన శరీరంలో ప్రవహిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని, మన శరీరంలోకి అవి ప్రవేశిస్తాయి అన్నమాట. దానివల్ల మనం కూడా ఆరోగ్యవంతులు అవుతామని అనేటువంటి విషయాన్ని ఈ మధ్య కాలంలో అన్ని కూడా మన హిందువులు మనం ఏదైతే నమ్ముతామో వాటిని అన్నిటినీ కూడా నమ్ముతామంటే మనం ఈ శాస్త్రీయ పరంగా వాటిని నిరూపించలేకపోయినటువంటి విషయాలు చాలా నిరూపించలేకపోతే ఇంతవరకు నిరూపించలేటువంటివి, అంతేగాని నిరూపించలేకపోయినటువంటి కాదు, ఇంతవరకు నిరూపించలేటువంటి అవన్నీ కూడా ఇప్పుడిప్పుడు నెమ్మది నెమ్మదిగా శాస్త్రీయ వాటిని ఆ, ఇది సరి అయినదే అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మనం ఇప్పుడు నమ్మడం ప్రారంభించాము. కాబట్టి ఇక్కడ హవిస్సుకు ఆధారమైన దేవతలచే పూజింపబడేది అని చెప్పబడింది. ఏమిటది? కామధేనువు, సురభి అంటే కామధేను, అది ఆవిర్భవించింది అనమాట. ఆ తర్వాత దాన్ని చూడంగానే వీళ్ళందరూ కూడా, ఆ దేవతలు దానవులు కూడా తమ కృషి సఫలం అవుతున్నందులకు జగ్ముహు ముదం తతో దేవా దానవాశ్చ మహామునే, దేవతలు రాక్షసులు అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఏమంటే తమ కొంచెం కొంచెం ఫలితం వచ్చేటువంటి లక్షణాలు కనబడుతున్నాయి అన్నమాట. కాబట్టి మొట్టమొదటి దీన్ని చూడంగానే అబ్బో ఏదో మొత్తానికి జరగబోతున్నది ఏదో అనేటువంటి విషయాన్ని చూచి చాలా ఆనందించి వ్యాక్షిప్త చేతసైవ బభూవు స్థిమిత ఈక్షణా. స్థిమిత ఈక్షణ ఇక్కడ రెండు జరిగినాయి అన్నమాట. అది చూడంగానే దాన్ని వ్యాక్షిప్త చేతస, చేతస్ అంటే ఏమిటి, మనస్సులు అన్నమాట. చెదరినటువంటి, వ్యాక్షిప్త అంటే చెదరినటువంటి అని అర్థం. అంటే సురభియందు ఉండేటువంటి లోభము ఆశ చేత లాగు కొనబడిన మనస్సులు కలవారు అని అర్థం. అంటే దాన్ని చూడంగానే వీళ్ళకి ఒక ఆశ కలిగిందనమాట. ఆ ఆశతో లాగబడినటువంటి మనస్సులు, దానినే వ్యాక్షిప్త చేతస అని చెప్పబడింది. మరి ఆ తర్వాత ఏమైంది? నెమ్మదిగా ఆ దేవత దాని ఇద్దరు కూడా సురభిని చూసి ఆనందాన్ని పొందారు. అట్లే దాని అందరి ఆశచే ఆకర్షింపబడిన మనస్సులు కలవాయే కానీ ఆందోళన లేనటువంటి చూపులు కలవారు అయ్యారు అనమాట. ఆందోళన లేనటువంటి చూపులు కలవాలి. అందుకనే స్థిమితే క్షణ, స్థిమిత ఈ క్షణ. కాబట్టి ఈ రెండు చర్యలు జరిగిందనమాట దాన్ని చూడంగానే. ఆ విధంగా వ్యాక్షిప్త చేత సచ్చైవ బభూవు స్థిమితే క్షణ. మనం కూడా ఏదైనా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక చక్కటి సౌందర్యవంతమైనది లేదు, చాలా ఉపయోగమైన ఏదైనా ఒక వస్తువును అనుకోకుండా చూసాం అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది మన మనసులో, అదే భావాలు ఇక్కడ కూడా అనమాట. దానవ ఇరువురికి కూడా, దేవదానవులకి ఇరువురికి కూడా అటువంటి భావనే కలిగింది అనమాట. ఆ తర్వాత మనం కూడా కాస్త కుదుట పడతాం అనమాట. ఆ విధంగా స్థిమితే క్షణాహ అని చెప్పబడింది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆకాశంలో సిద్ధులు, కిం ఏతదితి సిద్ధానాం, సిద్ధానాం అంటే సిద్ధులు, కిం ఏతత్ ఇది, కిం ఏతదితి అంటే ఏమిటి, అయ్యా ఇది ఏమిటి, ఆ సముద్రంలో వీళ్ళు తిరుగుతూ ఉంటే దాంట్లో నుంచి కామధేనువు రావటం ఏమిటి అని చెప్పి వీళ్ళందరూ కూడా, సిద్ధులు అందరూ కూడా ఇదేమిటని ఆలోచిస్తూ, కిమి ఏతదితి సిద్ధానాం దివి చింతయతాం తత. దివి అంటే ఆకాశంలో, చింతయతాం అంటే చింతిస్తూ ఆలోచిస్తూ ఆశ్చర్యపోతున్నాడు. తత
బభూవ వారుణీదేవి మదాఘూర్ణిత లోచన. దీనికే వీళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటే ఇంకా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారనమాట. ఆ సమయంలో ఈ విధంగా మదంచే కళ్ళు తిరుగుతుండగా వారుణీదేవి. ఇక్కడ మదంచే కళ్ళు తిరగడం అంటే మనకి తల తిరగడం కళ్ళు తిరగడం కాదండి. మదము చే అని చెప్పబడింది. బభూవ వారుణీదేవి అంటే జన్మించింది అన్నమాట. ఇలాగా మద అఘూర్ణిత లోచన, ఆఘూర్ణిత లోచన, మదాఘూర్ణిత లోచన. లోచన అంటే కళ్ళండి. అంటే ఏమిటి? మదంచే కళ్ళు తిరగడం అనమాట. అంటే మామూలుగా కళ్ళు తాగిన వాడికి బాగా మత్తెక్కిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది ఆ విధంగా అనమాట. అప్పుడు ఆ వారుణీ దేవత కూడా జన్మించినది. ఎవరు ఆమె? ఇంతకి మదిరకు అధిష్టాన దేవత. అటువంటిది జన్మించింది. ఆ తరువాత కృత ఆవర్తాత్ తతః తస్మాత్ క్షీరోదాత్ వాయసన్ జగత్ గంధేన పారిజాతో అభూత్ దేవస్త్రీ నందన తరుహు. తరుహు అంటే వృక్షం అండి. దేవస్త్రీ నందన తరుహు అంటే ఇక్కడ దేవతా స్త్రీలకు, దేవకాంతలకు ఆనందదాయకమైనటువంటి అని అర్థం. దేవస్త్రీ నందన తరుహు అభూత్. అభూత్ అంటే ఆవిర్భవించింది. ఎలాంటిది? అది కూడా గంధేన పారిజాతో, పారిజాత వృక్షము ఆవిర్భవించింది. అది ఎలా ఉన్నది? ఆ దుగ్ధ జలది నుండి కృత ఆవర్తాత్. ఆవర్తం అంటే సుడులండి. కృత ఆవర్తాలంటే ఆ దుగ్ధ జలది నుండి సుడులు తిరుగుతూ ఉండగా. అంటే వీరు బాగా దాన్ని కకలా వికలం చేసేస్తున్నారు అనమాట. ఆ మందర పర్వతం చిలుకుతూ ఉంటే మరి ఏమవుతుందండి? సముద్రం మొత్తం కూడా ఈ విధంగా సుడులు తిరుగుతూ ఉండగా కృత ఆవర్తాత్ తతః తస్మాత్. అప్పుడు తస్మాత్ అంటే దాని నుండి, క్షీరోదాద్ అంటే ఆ దుగ్ధ జలది నుండి, వాసయన్ జగత్. జగత్ అంటే ఏంటి? ప్రపంచం మొత్తము, జగత్తునంతా కూడా వాసయన్ అంటే సుగంధాలు వ్యాపింపజేస్తూ. వాసయన్ అంటే అంటే సువాసనలు వెదజల్లుతూ అనమాట. వాసయన్ అంటే జగత్ గంధేన పారిజాతో. దేనితో? అవి మొత్తము సుగంధముతో అని అర్థం. గంధేన అంటే సుగంధముతో. వాసయన్ జగత్ పారిజాతో అభూత్. అప్పుడు పారిజాత వృక్షం ఆవిర్భవించింది అనమాట. కృతావర్త తస్మాత్ క్షీరోదాత్ వాయసం జగత్ గంధేన పారిజాతో అభూత్ దేవ స్త్రీలందన తరుగు. అటువంటి దేవతా స్త్రీలకు చాలా ఆనందాన్ని కలిగించేటువంటిది అనమాట అది. ఆ తరువాత అక్కడ నుంచి ఇంకా ఏమి ఉద్భవించింది? రూప ఔదార్య గుణోపేత తతశ్చ అప్సరసాం గణః. రూప ఔదార్య గుణోపేత తతః చ అప్సరసాం గణః. ఇక్కడ అప్సరసలు అని చెప్పబడింది. అలాంటప్పుడు మరి రూప ఔదార్య గుణోపేత తతః అని చెప్పండి. ఇక్కడ గుణోపేత అని చెప్పాలి. కానీ ఇక్కడ గణః అని చెప్పండి. గణం అంటే ఏమిటి? సమూహం. అంటే సమూహం అంటే ఏమిటి? కలెక్టివ్ నౌన్ అనమాట. కలెక్టివ్ నౌన్ అంటాం. అంటే ఒక సమూహానికి మొత్తంగా చెప్పండి ఇక్కడ గణః అని. కాబట్టి అటు పిమ్మట క్షీర సముద్రం నుంచి రూప ఔదార్య గుణోపేత అంటే మంచి రూపము, ఔదార్యము, సముచితమైనటువంటి సద్గుణము, గుణోపేత తతశ్చ అప్సరసాం గణః. కాబట్టి అటువంటి అప్సర గణము ఆవిర్భవించిందన్నమాట. కాబట్టి ఆ విధంగా ఆ పాల సముద్రంలో మందర పర్వతము గుండ్రముగా తిరుగుతుండటం వలన ఏర్పడినటువంటి సుడిగుండములో నుంచి జగత్తునంతా కూడా తన యొక్క గంధము చేత పరిమళింపజేస్తూ ఆ దేవతా స్త్రీలకు ఆనందాన్నిచ్చేటువంటి పారిజాత వృక్షం బయటకు వచ్చింది. ఆ తరువాత గొప్పదైనటువంటి రూపము, మంచివైనటువంటి గుణములతోనూ ఎల్లరికీ ఆనందాన్ని పంచిపెట్టే స్వభావము కలటువంటి పరమాద్భుతమైనటువంటి అప్సరసల గుంపు క్షీరోదము నుండి వెలువడింది అనమాట. ఆ విధంగా ఆ యొక్క క్షీర సముద్రం నుండి ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాడు ఒక్కొక్కటిగా. ఆ తరువాత మరి లక్ష్మీదేవి కూడా వస్తుందన్నమాట నెమ్మదిగా. తతః ఇంకా ఏమొచ్చినాయి? రూప ఔదార్య గుణోపేత తతశ్చాప్సరసాంగన క్షీరోదదే సముత్పన్నో మైత్రేయ. అంటే మైత్రేయ అంటే మైత్రేయుడా అని చెప్తున్నారు అనమాట.
పరమాద్భుత ఎటువంటిది పరమాద్భుత పరమాద్భుతమైనటువంటిది మిక్కిలి ఆశ్చర్యం కలిగించేటువంటిది అనమాట. ఆ తరువాత తత్తః సీతాంశు అభవత్. సీతాంశు, సీతాంశు అంటే చంద్రుడని. సీత అంటే ఏమిటి? చల్లని కిరణములు కలిగిన వాడు అని అర్థం. సీత అంశు అంటే అంశుమాన్ అంటే కిరణములు కలిగినటువంటి. అది సూర్యుడు అవ్వచ్చు, చంద్రుడు అవ్వచ్చు, కానీ ఇక్కడ సీతాంశు అని చెప్పబడింది కాబట్టి చంద్రుడు అన్నమాట. అటు తరువాత చల్లని కిరణాలు గల సీత అంశు అభవత్ అంటే ఉద్భవించాడు. అభవత్ అంటే ఉద్భవించాడు అనమాట. దాంట్లో అయ్యాడు అని ఇక్కడ ఈ సందర్భంలో ఉద్భవించాడు అనమాట. మరి దాన్ని ఎవరు తీసుకున్నారు? జగృహే అంటే స్వీకరించాడు అనమాట. ఎవరు? తం మహేశ్వర, ఈశ్వరుడు ఆ చంద్రుని స్వీకరించాడు. పాపం ఆయన అందుకే బై వన్ గెట్ వన్ లాగా పాపం ఇది స్వీకరించాడు కదా చంద్రుడిని, అందుకని ఆయనకే విషయాన్ని కూడా ఇచ్చారనమాట. ఆ తర్వాత తర్వాత వస్తుంది అనుకోండి. కాబట్టి మన అదే పాలసీని అనుకుంటాను. అందుకే మనకి ఏదైనా ఒక మంచి వస్తువు ఇస్తారు, దానికి కొంచెం అటు ఇటు ఉండేటువంటిది గెట్ వన్ బై వన్ అంటాం, మనం ఆశపడి కొంటాం అనమాట. కాబట్టి ఈ విధంగా రెండిటి కలిపితే వాడేమి నష్టపోయేలాగా ఇవ్వడు. కాకపోతే వాడి లాభంలో కొద్దిగా తగ్గించుకుంటాడేమో, లేదు వేరే విధంగా ఏదో చేస్తుంటాడు, మొత్తానికి తిరకాసులు చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ కూడా చంద్రుడిని ఇచ్చినందుకు పాపం స్వీకరించినందుకు పరమేశ్వరుడికి చివరికి ఈశ్వరుడికి అది కూడా ఇవ్వబడింది అనమాట. జగృహుశ్చ విషం నాగాహ క్షీరోదాచ్చ సముత్థితం. జగృహుశ్చ విషం నాగాహ క్షీరోదాచ్చ సముత్థితం. అదే విధంగానే ఆ క్షీరసాగర్ నుండి విషం బుగబుగలాడుతూ పైకి రాగా మహేశ్వరుడు నాగులు ఆ విషాన్ని స్వీకరించాయి. తతః సీతాంశు అభవత్ జగృహే తం మహేశ్వర జగృహశ్చ విషం నాగాః క్షీరోదాచ్చ సముత్థితం. ఆ విధంగా ఆ చల్లని కిరణాలు వెదజల్లేటువంటి చందమామ ఆవిర్భవించాడు. ఆయన్ను మహేశ్వరుడు తీసుకొని ఎక్కడ పెట్టుకున్నాడు? తన తలపైన అలంకారంగా ఆ పాల సముద్రంలో నుంచే తన్నుకొని వచ్చినటువంటి విషాన్ని నాగములు పాములు కూడా పుచ్చుకున్నవి. ప్రధానంగా పెద్ద మొత్తములో ఉన్న విషయాన్ని మహేశ్వరుడు తాగినాడు అనమాట. మిగిలిన కొద్దిపాటి హాలాహలాన్ని నాగులు స్వీకరించినవి అనమాట. మనం మొత్తం ఇదే విషయాన్ని భాగవతంలో చెప్పడు. ఏమని? శివుడు విషాన్ని తన దోసిట్లోకి తీసుకొని తాగుతుండగా వేళ్ల సందులో నుంచి జారినటువంటి కాలకూట విషాన్ని తేళ్లు, పాములు, విషపు ఓషధులు, సర్పాలు గైకొన్నవి అనేటువంటి విషయాన్ని చెప్పడం అనమాట. కాబట్టి మనం కాలకూట విషయాన్ని మొత్తం ఆయనే తీసుకోలేదు. అలా తాగుతూ ఉండగా ఆ వేళ్ల మధ్య నుంచి కాస్త వస్త కింద పడితే దాన్ని ఇవన్నీ తాగినాయి. అందుకే వీటికి విషము ప్రవృత్తి ఏర్పడింది అనమాట. అంటే వాటిలో విషం చేరడం జరిగింది అని చెప్పి మనకి మహాభాగవతంలో కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లుగా వ్యాఖ్యాతలు చెప్పారన్నమాట. ఆ తరువాత తతో ఇదంతా అయిపోయింది. మరి ఆ తర్వాత ఏమొచ్చినది? తతో ధన్వంతరి దేవ శ్వేత అంబరధర స్వయం. శ్వేత అంబరధర స్వయం బిభ్రత్ కమండలం పూర్ణం అమృతస్య సముత్థిత. తతః అప్పుడు పిదప ధన్వంతరి దేవ అంటే భగవంతుడైనటువంటి స్వయంగా భగవంతుడైన ధన్వంతరి శ్వేత అంబరధర. ఎటువంటి వాడు? శ్వేత అంటే తెల్లని, అంబరం అంటే బట్టలు అని అండి. అంబరధర, అంబరం అంటే ఆకాశంలో ఉన్నది, అందుకే దిగంబరం అంటాం మనం. దిగంబరం అంటే ఏమిటి? ఏం లేదు, ఆకాశాన్నే తీసు వస్త్రంగా ధరించేటువంటి వాడు అని అర్థం చెప్పుకోవచ్చు. దిగంబర అంటే ఆకాశం. మామూలుగా మనకి బట్టలు వేరుగా వేసుకుంటాం కదండి, కానీ ఆకాశమే దిక్కులే వస్త్రములుగా ధరించినటువంటి వాడు అనమాట. అంటే పైన వేరే వస్త్రం లేవనే అర్థం. ఇక్కడ కూడా అంబర అంటే తెల్లని బట్టలు దాల్చిన వాడే. శ్వేత అంబరధర స్వయం, స్వయంగా, స్వయం అంటే స్వయముగా. బిభ్రత్ కమండలం, బిభ్రత్ కమండలం. బిభ్రత్ అంటే ఏమిటి? ఆ అమృతంతో నిండినటువంటి కమండలమును ధరించి, బిభ్రత్ కమండలం ఇలాంటిది. పూర్ణం అమృతస్య, పూర్ణం అంటే నిండిన అని అర్థం.
దేనితో? అమృతస్య, అమృతంతో నిండినటువంటి కమండలపు ధరించి పైకి వచ్చాడు అనమాట. తతో ధన్వంతరి దేవ శ్వేతాంబరధర స్వయం బిభ్రత్ కమండలం పూర్ణమమృతస్య సముత్థిత. సముత్థిత అంటే ఏమిటి? పైకి వచ్చాడని అర్థం. ఎలాగా? ఒక కడవను, అది కూడా నిండి ఉన్నటువంటి కమండలను అంటే కడవను అని చెప్పుకోవచ్చు, చేతులతో పట్టుకొని స్వయంగా పాల సముద్రం నుంచి పైకి వచ్చినాడు. ఆ తరువాత తతః స్వస్థ మనస్కాహ తే సర్వే, స్వస్థ మనస్కాహ తే సర్వే, తతః స్వస్థ మనస్కాహ తే సర్వే దైతేయ దానవాహ. ఈ దైతేయులు, దానవులు, మునులతో కూడి కుదుటమైనటువంటి బభూవు ముదితాహ సర్వే, ముదితాహ చాలా సంతోషించిన, ఆనందాన్ని పొందినటువంటి వారు అయ్యారన్నమాట. సర్వే మైత్రేయ మునిభి సహా. మైత్రేయ అంటే సంబోధిస్తున్నాడు. మైత్రేయ, అప్పుడు వారందరూ కూడా దైత్యేయులు, దానవులు మునులతో కూడి కుదుటబడిన మనం, అందుకే మునిభి సహా అని చెప్పండి. మునిభి అంటే మునులతో, సహా అంటే కూడి అని అర్థం. ఇక్కడ సహా, సహా అంటే సహా అంటే అతడు అనే అర్థంలో ఉంటుంది. ఇక్కడ సహా హల్లు అనమాట, అక్షరం. కాబట్టి సహా అంటే కూడినటువంటి అని అర్థం. విసర్గలు వెళితే సహా అతడు అని అర్థం అవుతుంది. కాబట్టి సహా మనస్సు కలవారై వెంటనే ఆనందం పొందిన వారయ్యారనమాట. తత స్వస్థ మనస్క. స్వస్థ అంటే ఏమిటి? ఆరోగ్యంగా ఉన్నటువంటి, కుదుటపడిన అని అర్థం అనమాట. ఆరోగ్యంగా ఉన్నా అంటే కుదుటపడ్డా అనమాట. అమ్మ ఇంతవరకు పర్వాలేదు, బాగానే వస్తున్నాయి అంటే రిజల్ట్. మనం ఏదైనా పరీక్ష చేసేటప్పుడు రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి అనుకోండి, మొదట్లో రిజల్ట్ అంటే చివరి రిజల్ట్ వేరేగా ఉంటుంది అనుకోండి, దానికి ముందు ఏవేవి వస్తాయి అవన్నీ వస్తూ ఉన్నాయి అంటే ఏమిటి? మనం సరి అయినటువంటి మార్గంలో, దిశలో పోతున్నామని అర్థం కదండి. ఆ విధంగా వీళ్ళందరూ ప్రతిసారి కూడా చాలా సంతోషపడుతున్నారు అనమాట. ఏదో ఒకటి వస్తున్నది, వస్తున్నది, ఇంకా రాబోతున్నది, చివరికి లక్ష్మీదేవుడు రాబోతున్నది అంటే ఒక ఆశ అనమాట. కాబట్టి ఆ విధంగా అందుకనే ఆనందం పొందిన వారు అయ్యారన్నమాట వెంటనే. తతః స్వస్థ మనస్కాహతే సర్వే దైతేయ దానవాః బభూవు ముదితాః సర్వే మైత్రేయ మునిభిః సహ. తతః స్ఫురత్ కాంతిమతి వికాసిక కమలే స్థిత శ్రీదేవి పయసస్తస్మాత్ ఉత్థిత ధృత పంకజ. ఉత్థిత అంటే ఇక్కడ స్త్రీలింగం, ఉత్థిత అంటే పైకి లేచాడని పుంలింగం. ఉత్థిత అంటే లేచినది. ఇందుకు ఎవరు పైకి లేచారు ఇక్కడ? ధృత శ్రీదేవి, శ్రీహి దేవి అంటే శ్రీదేవి అంటే లక్ష్మీదేవి. ఎలాగా? ధృత పంకజ. ధృత అంటే ఏమిటి? ధరించినటువంటి. పంకజ అంటే పద్మం అని అర్థం. పద్మము ధరించి ఆ శ్రీదేవి ఎక్కడి నుంచి లేచింది? పాల కడలి పాల నుంచి పైకి వచ్చింది. పయసస్త పయస పయస తస్మాత్, తస్మాత్ అంటే దాని నుండి, ఉత్థిత ధృత పంకజ అది కూడా ఎలా ఉన్నది? వికాసి కమలే స్థిత, ఆమె ధరించి ఉన్నది పద్మాన్ని. అంతేకాదు కాంతితో తలతలలాడిపోతున్నటువంటి. తతః స్ఫురత్ కాంతిమతి. స్ఫురత్ కాంతిమతి అంటే తలతలలాడిపోతున్న కాంతితో వికాసి కమలే స్థిత, వికసించినటువంటి తామర పువ్వులో అధివసించి ఉన్నటువంటి, వికాసి కమలే స్థిత అధివసించి ఉన్నటువంటి పద్మాన్ని ధరించిన. సరే, తామర పువ్వులో అధివసించి ఉన్న అర్థం మారిపోతుంది చూడండి. నేను చదివే దాంట్లోనే అర్థం వేరుగా వస్తుంది. అధివసించి ఉన్న చేతిలో పద్మాన్ని ధరించిన, తప్పది. అధివసించి ఉన్న చేతిలో పద్మాన్ని ధరించిన అంటే రెండు విశేషణాలు అనమాట ఆవిడ. ఏమిటి? వికసించిన తామర పువ్వులో అధివసించి ఉన్నటువంటి తిష్టి ఉన్నటువంటి అని అర్థం, కూర్చున్నటువంటి అని అర్థం అంట, అధివసించి ఉన్నటువంటి. అటువంటి అంతేకాదు చేతిలో పద్మాన్ని ధరించినటువంటి శ్రీదేవి పయసస్తస్మాత్ ఉత్థిత ధృత పంకజ. ధృత పంకజ తాం. సరే, ఆమె చూచి వీళ్ళు